ఈ వీడియోను లయన్స్డన్ మీ ముందుకు తీసుకువచ్చారు. ది ఈస్ట్ ఇండియా కంపెనీ ఈఏసీ ఏ హిస్టారికల్ ఓవర్వ్యూ. 1600లో స్థాపించబడిన ఈస్ట్ ఇండియా కంపెనీ అన్వేషణ యుగంలో అత్యంత ప్రభావవంతమైన మరియు శక్తివంతమైన వ్యాపార సంస్థలలో ఒకటి. ప్రారంభంలో ఈస్ట్ ఇండీస్లో వాణిజ్యం కోసం ఏర్పడింది. తరువాత ఇది భారతదేశం యొక్క వలసరాజ్యం మరియు పరిపాలనలో కీలక పాత్ర పోషించింది. ఇక్కడ వివరణాత్మక స్థూల దృష్టి ఉంది. నిర్మాణం మరియు ప్రారంభ సంవత్సరాలు 1600 నుంచి 1700 వరకు. ఈస్ట్ ఇండియా కంపెనీకి క్వీన్ ఎలిజబెత్ ఐ ద్వారా 1600లో రాయల్ చార్టర్ మంజూరు చేయబడింది. ఈస్ట్ ఇండీస్తో ఇంగ్లీష్ వాణిజ్యంపై గుత్తాధిపత్యాన్ని ఇచ్చింది. మొదట్లో సుగంధ ద్రవ్యాల వ్యాపారంపై దృష్టి సారించిన కంపెనీ భారత ఉపఖండంలో ట్రేడింగ్ పోస్టులను ఏర్పాటు చేసింది. వృద్ధి మరియు విస్తరణ 1700 నుంచి 1800 వరకు. 18వ శతాబ్దంలో భారతదేశంలో వాణిజ్యంపై నియంత్రణ పెరగడంతో కంపెనీ ప్రభావం విస్తరించింది. బెంగాల్పై కంపెనీ గణనీయమైన నియంత్రణను సాధించడంతో 1757లో ప్లాసీ యుద్ధం ఒక మలుపు తిరిగింది. కలోనియల్ అడ్మినిస్ట్రేషన్ 1800 నుంచి 1858 వరకు. 19వ శతాబ్దపు ప్రారంభంలో కంపెనీ వ్యాపార సంస్థ నుండి పరిపాలనా సంస్థగా రూపాంతరం చెందింది. 1833 చార్టర్ చట్టం కంపెనీ యొక్క వాణిజ్య గుత్తాధిపత్యానికి ముగింపు పలికింది మరియు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ ప్రమేయాన్ని పెంచింది. ఆర్థిక ప్రభావం. భారతదేశం యొక్క ఆర్థిక దోపిడీలో వనరులు మరియు సంపదను వెలికి తీయడంలో కంపెనీ కీలక పాత్ర పోషించింది. ఇది నగదు పంటలను ప్రవేశపెట్టింది, భూమి వినియోగ విధానాలను మార్చింది మరియు ఆర్థిక అసమతుల్యతలకు దోహదపడింది. సాంస్కృతిక మరియు సామాజిక ప్రభావం. కంపెనీ భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది, సాంస్కృతిక మార్పిడిని ప్రభావితం చేసింది మరియు బ్రిటిష్ మరియు భారతీయ సంప్రదాయాల కలయికకు దారితీసింది. కంపెనీతో సంబంధం ఉన్న మిషనరీలు కూడా విద్యా మరియు సామాజిక మార్పులకు దోహదపడ్డారు. కంపెనీ రూల్ ముగింపు 1858. 1857 నాటి భారతీయ తిరుగుబాటు కంపెనీ పాలన ముగింపుకు దారితీసింది మరియు భారతదేశంపై ప్రత్యక్ష బ్రిటిష్ నియంత్రణ ప్రారంభమైంది. 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం కంపెనీ నుండి బ్రిటిష్ క్రౌన్కు అధికారాన్ని బదిలీ చేసింది. వారసత్వం. ఈస్ట్ ఇండియా కంపెనీ వారసత్వం సంక్లిష్టమైనది. ఇది ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్రను పోషించింది, అయితే దాని ప్రభావం విభిన్న దృక్కోణాల ద్వారా విభిన్నంగా కనిపిస్తుంది. దాని పాలనలో ప్రారంభమైన ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక మార్పులు భారతదేశ ఆధునికీకరణకు పునాది వేసింది. చూసినందుకు ధన్యవాదాలు. లయన్స్డన్ సెల్ట్జర్ని ప్రయత్నించండి.